నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనము నేను చదువుతాను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా తండ్రి, మహిమా స్వరూపుడా, సర్వోన్నతుడా, స్తుతికి పాత్రుడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పుసులూరులో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి, సంఘములో జరిగిస్తున్న మీ పరిచర్యను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. రక్షించబడిన వారిని, పరిశుద్ధులను, వారి వారి కుటుంబాలను మీరు దీవించండి, బలపరచండి, వారిని మీలో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకా రక్షించబడని వారు, వాక్యమునకు విధేయులు కానివారు ఎవరైనా ఉంటే అట్టి వారిని మీరు దర్శించి వారిని విశ్వాసంలోనికి, రక్షణలోనికి నడిపించి సంఘములో మీరు చేర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువా, మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న వాక్యమును మీరు దీవించండి, మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాము. ఇక్కడ మేడ గదిలో కొందరు స్త్రీలు అపోస్తలులు, అందులో యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఉన్నారు. ఎక్కడ? మేడ గదిలో. ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, కొందరు స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి అయిన మరియ ఉన్నది, ఆయన సహోదరులు కూడా ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు వెళ్ళిపోతూ మీరు కనిపెట్టుకొని ఉండుడి అని ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు. వీరు ఏం చేస్తున్నారు? వీరు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? మేడ గదిలో ప్రార్థన చేస్తున్నారు.
వీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు అంటే అందరూ ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక చిన్న పదము కనిపిస్తుంది. ఏమిటి అంటే మనస్సు కదా, మనస్సు. ఇంగ్లీషులో ద మైండ్ అని అంటారు. ఇంగ్లీషులో ద మైండ్. బైబిల్లో మనస్సు, బుద్ధి, హృదయము ఈ పదాలు మనం చూస్తున్నాము. మనస్సు, బుద్ధి, హృదయము. మనస్సు కొన్ని రకాలుగా కనబడుతుంది, బుద్ధి కొన్ని రకాలుగా కనబడుతుంది, హృదయము కొన్ని రకాలుగా కనబడుతుంది. అంటే మనస్సులో పలు రకములు ఉన్నవి, బుద్ధిలో పలు రకములు ఉన్నవి, హృదయములో పలు రకములు ఉన్నవి. ఉదాహరణకు వాని మనస్సు నిలకడలేని మనస్సు అని అంటారు. వాని మనస్సు నిలకడలేని మనస్సు. వాని మనస్సు పూటకు మారిపోయే మనస్సు అని అంటారు. కాబట్టి మనస్సులో మార్పులు అనేటివి మనము సమాజములో, కుటుంబాలలో గమనిస్తూ ఉన్నాము. అయితే అందులో ఒక మనస్సును మనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనములో మనము గమనిస్తూ ఉన్నాం. ఏమిటి ఆ మనస్సు? ఏక మనస్సు. మేడ గదిలో ఉన్నారు శిష్యులు, కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఆ మేడ గదిలో వారు కూడుకొని ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మనం వేసుకోవాలి. మన కుటుంబాలలో ఏదైనా ఒక పనిని తలపెట్టుకున్నప్పుడు కుటుంబములో ఒక్కొక్కరు చెరొక దారిన వెళ్ళిపోతారా? చెప్పండి. కుటుంబములో ఒక పని పెట్టుకున్నప్పుడు భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లలు ఒక దారి వెళ్ళిపోతారా? లేదే. అలాగే సంఘము కూడా మన కుటుంబము కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. ఇది దేవుని కుటుంబము. ఇది పరలోకమందున్న తండ్రి యొక్క కుటుంబము. ఈ కుటుంబములో మనమందరము కూడా ఆయన పిల్లలముగా ఉన్నాము. ఈ శిరస్సు క్రింద
అవయవాలు ఉన్నవి. ప్రతి అవయవము కూడా చాలా చక్కగా పని చేస్తూనే ఉన్నది. అలాగే దేవుని సంఘములో, దేవుని మందిరములో ఏ పనికి తలపెట్టినా ఆ పని విషయములో మన కుటుంబము కంటే, మన స్వంత పనుల కంటే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చి దేవుని కుటుంబములో, దేవుని మందిరము యొక్క పనిలో మనము పాలు పంపులు పొంది ఉన్నప్పుడు, అందులో మన యొక్క పాత్ర మనం కలిగి ఉన్నప్పుడు మనకేముంటుంది? దీవెన ఉంటుంది. దేవుని మందిరము యొక్క పనిలో మనము ఏ చిన్న పని చేసినా కూడా దానికి తగ్గట్టు దేవుని యొక్క దీవెనలు తప్పనిసరిగా మన మీద, మన కుటుంబం మీద ప్రభువు నిలుపువాడు. ఇక్కడ ఏక మనస్సుతో వారు ప్రార్థన చేస్తున్నారు. మన మనస్సులో ఏక మనస్సు కలిగి వారు ప్రార్థించుట. పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 694 పేజీ. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. దేవుడు ఎంత చక్కగా ఈ మాటలు వ్రాయించి పెట్టాడు. వారు నా కట్టడలు, నా విధులు అనుసరించి గైకొనున్నట్లు నేనేమి చేస్తాను అంటే, వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేస్తాను. రాతి గుండెను తీసివేస్తాను. రాతి గుండె స్థానములో మాంసపు గుండెను ఇస్తాను. మాంసపు గుండెను ఇచ్చుట మాత్రమే కాకుండా వారికి ఏక మనస్సును కలుగ చేస్తాను. రాతి గుండె మానవుని గుండె కొన్నిసార్లు కఠినమైపోతుంది. దేనిని బట్టి? తిరుగుబాటు తనమును బట్టి, మొండితనమును బట్టి, చెప్పిన మాట విననొల్లని వారికి ఈ రాతి గుండె ఉంటుంది. వారు చాలా మూర్ఖముగా ప్రవర్తిస్తారు. వారు మొండితనముగా ప్రవర్తిస్తారు. వారి గుండె కఠినముగా మారిపోతుంది.
వారు తమ హృదయమును కఠినము చేసుకుంటారు. అటువంటి వారు ఎంతటి శ్రేష్టమైన మాటలు చెప్పినా వారు ఏమాత్రము కూడా వినరు. అయితే అటువంటి వారిలో రాతి గుండె స్థానములో మాంసపు గుండెను నేను ఇస్తాను. అంటే మానవుని తోటి మానవుడు మార్చాలి అని ఎంత ప్రయత్నము చేస్తున్నా మానవుని యొక్క జీవితములో మార్పు కనబడకపోయేసరికి ఈ మార్పును ఎవరు తీసుకొని వస్తారు అంటే ప్రభువు మాత్రమే తీసుకొని వస్తాడు. కఠినమైన మనస్సు గలవారిని, కఠినమైన గుండె కలిగిన వారిని, కఠినమైన హృదయము కలిగిన వారిని ఎలాగు సరిచేయాలో, వారిని ఎలాగు చక్కపరచాలో, వారిలో మార్పును ఏ విధముగా తీసుకుని రావాలో అది ప్రభువు చక్కగా ఆ కార్యము జరిగిస్తాడు. అయితే మనమేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మాంసపు గుండె ఎలాగుంటుంది? మెత్తగా, సున్నితముగా, చాలా స్మూత్గా ఉంటుంది. ఆ మాంసపు గుండె కలిగిన వారు తమ తోటి వారు మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు చెప్పినప్పుడు దానికి వెంటనే స్పందించి లోబడుతారు. అలాగైతే ఇక్కడ చేరియున్న వారిలో నీవు అనేక సార్లు దేవుని వాక్యమును వింటున్నావు, దేవుని మాటలు వింటూ ఉన్నావు. దేవుడు తన లేఖనములు తీసి నీతో మాట్లాడుతూ ఉండగా నీవింకా కఠినము చేసుకునే ఉన్నావా? నీవింకా మొండితనముగా ప్రవర్తిస్తూనే ఉన్నావా? ఈ మాటలు నాకు కాదులే, ప్రక్కవారికి అని సమయము దాటివేస్తూ ఉన్నావా? నష్టపోయేది ఎవరు? నీవే. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చువాడు, ఏక మనస్సును కలుగచేయువాడు, నూతన ఆత్మను పుట్టించువాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయానికి రండి. 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. మనము దేవుని వాక్యమును అనుసరించాలి అంటే, మనము దేవుని మార్గములో నడవాలి అంటే
మనము దేవునికి మహిమకరముగా జీవించాలి అంటే మనలో మార్పు అనేది జరగాలి. ఏమిటి ఆ మార్పు? రాతి గుండె తీసివేయబడాలి, మాంసపు గుండె ఉంచబడాలి. దేవుని ఆత్మ నీలో నివసించాలి. ఇది ఎలా సాధ్యము అంటే దేవుని వాక్యమును మనము వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యమునకు మనము లోబడి ఆ వాక్యమును మనము అంగీకరించినప్పుడు, ఆ వాక్యమునకు మనలను మనము అప్పగించుకున్నప్పుడు ప్రభువు మనలో నివసించువాడు. మనలో నివసించువాడు. ఉదాహరణకు ఒక పాపి ఉన్నాడు. తన పాపములను బట్టి కఠినమైన మనస్సు, కఠినమైన హృదయము, కఠినమైన జీవితము కలిగి తనకు, తన కుటుంబానికి, తన తోటి వారికి ఇబ్బందికరముగా, నష్టకరముగా ఉంటూ ఉన్నప్పుడు ఆ పాపి యొద్దకు పరిశుద్ధాత్ముడు వాక్యమును తీసుకుని వచ్చి చక్కగా వివరిస్తూ ఉన్నప్పుడు ఆ పాపి ఆ వాక్యమునకు లోబడితే ప్రభు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి యొక్క హృదయములోనికి ప్రవేశించి ఆ వ్యక్తి యొక్క హృదయమును తన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆ వ్యక్తి యొక్క హృదయములో ప్రభు ఆత్మరూపిగా నివాసము చేయును. అప్పటి నుండి ఆ పాపి పరిశుద్ధుడుగా మార్చబడి పరిశుద్ధత వైపు అడుగులు వేయుటకు నడుచును. ఇది ఎవరు చేస్తారు? ప్రభువే ఆ కార్యము జరిగించువాడు. కాబట్టి రాతి గుండెను తీసివేయును, మాంసపు గుండెను ఇచ్చును, ఏక మనసు కలుగచేసి నూతన ఆత్మను పుట్టించువాడు. మనము ఈ ఉదయకాలము